మా యాసను మాత్రం ఎటకరం చేస్తే రాజులమ్మ జాతరే. తండేల్ చిత్రంలో హీరో నాగ చైతన్య చెప్పే డైలాగ్ ఇది. చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ లో వచ్చిన రాజులమ్మ జాతర అనే వర్డ్ నెట్టింట ట్రెండ్ అవుతుంది. మరి రాజులమ్మ జాతర ఎక్కడ జరుపుతారు, దాని విశిష్టత ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం ప్రాంతంలో రాజులమ్మ జాతర ఫేమస్. రాజులమ్మ జాతరకి ఒక పూర్వకథ ఉంది. అదేంటంటే బొబ్బిలి యుద్ధం జరగక ముందు ఒక సంఘటన జరిగింది. విజయనగరాన్ని పాలించే రాజులు పూసపాటి వంశీయులు. వారి కులదైవం శ్రీ రాజరాజేశ్వరి దేవి. పూసపాటి వంశీయుల్లో చివరివాడైన విజయరామరాయలకు కలలో దేవత కనిపించి జరగబోయే యుద్ధంలో మీరు ఓడిపోతారని చెప్పింది. దీంతో మమ్మల్ని కాపాడలేని దేవత మాకు వద్దు అని, పూజలు ఎందుకు అని ఆ విగ్రహాన్ని ఒక పెట్టెలో పెట్టి నదిలో విడిచిపెట్టారు. అది వత్సవలస ప్రాంతంలోని మైలపల్లి వంశీయులైన జాలర్లకు ఆ పెట్టె దొరికింది. దాన్ని తెరిచి చూస్తే విగ్రహం ఉంది. దాన్ని తీసుకెళ్లి వారి గ్రామంలో ప్రతిష్ఠించి పూజించారు. వారికి మంచి జరగడంతో ప్రతి ఏటా అదే ఇప్పుడు రాజులమ్మ జాతరగా విశిష్టత సంతరించుకుంది. ఈ నేపథ్యాన్నే తండేల్ సినిమాలో దర్శకుడు చందు మొండేటి గారు ఉపయోగించుకున్నారు. అయితే శ్రీకాకుళం నేపథ్యంలో జాలర్ల జీవన విధానం బ్యాక్ డ్రాప్ లో ఈ తండేల్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఒక యథార్థ సంఘటన. అయితే ఒక బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నప్పుడు ఆ పరిసర ప్రాంతంలో ఉండే జాతరలు, దేవుళ్ళు, వాటికి సంబంధించిన కథలను కూడా ఈ మధ్య కాలంలో వచ్చే చిత్రాలలో చూపిస్తున్నారు. అలా వచ్చిందే పుష్ప 2 చిత్రంలో గంగమ్మ జాతర. మరిన్ని బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాల్లో ఇలాంటి పల్లెల్లో ఉన్న అమ్మవార్ల విశిష్టతలు, జాతరలు, జాతర వైభవాలను చూపిస్తారేమో చూడాలి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ ఫాలో అవసన్ ఫిలిమ్స్.